నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పళ్ళ ఊరు లోవాటర్ ట్యాంక్ రహదారిపై వివాదం. గులుగొండ మండలం సిహెచ్ నాగపురం పంచాయతీ పల్లా ఊరు గ్రామంలో ఏళ్లు తరబడి ఉన్న వాటర్ ట్యాంక్కు వెళ్లే రహదారిపై సోమవారం వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పళ్ళ చిన్నబ్బాయి స్థలానికి ఆనుకుని ఉన్న మంచినీటి పథకం ట్యాంకుకు రహదారి లేదు. దీంతో సదరు స్థల యజమానిని గ్రామస్తులంతా ట్యాంకుకు రహదారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామ సర్పంచ్ ఎలమంచిలి రఘురామచంద్రరావు, మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, టీడీపీ నాయకులు బొప్పన ప్రసాద్, సేనాపతి వరహాలు బాబు గ్రామ పెద్దల సమక్షంలో ట్యాంకు రహదారిపై చర్చించారు. దీంతో భూ యజమాని పల్లా చిన్న తన స్థలానికి తూర్పువైపు 3 అడుగుల మేర స్థలం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే గ్రామస్తులు రామాలయం ఆనుకుని ఉన్న పడమర వైపు ప్రాంతాన్ని ఆనుకుని రహదారికి స్థలాన్ని ఇవ్వాలని కోరడంతో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. దీంతో కృష్ణదేవిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను సద్దుమణిగించి రెవెన్యూ అధికారుల వద్ద ఈ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్తులంతా గులుగొండ తహసీల్దార్ పి. శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. డిపార్ట్మెంట్ గేట్ ఇడిసారు సార్. సార్ గోళాలకు కానీ అర్థాన్ని బాగుంటుందని నేను 2 గేట్లు ఇచ్చేసాను. అయినా సొంత ఆ డిపార్ట్మెంట్ కింద గేట్ ఇదే బీరాల పాట చేస్తారు. నేను క్యాన్సిల్ చేయగలను. ఎంఆర్ఓకి కూడా వచ్చింది తప్పిస్తారా పట్ట 9 సెంట్లకి రీసర్వేలు యాడ్ చేశారు. వీళ్ళకి లింక్ డాక్యుమెంట్ లేకుండా మొన్న రీసర్వేలు అండి, టికెట్ రీసర్వేలు. నేను అయిన సర్వే నేను రైట్ నేను చేస్తామండి. మీరు ఒక లెటర్ ఇవ్వండి ఎంఆర్ఓ గారు. మరి వీళ్ళందరికీ ఇవ్వాలి కదా అలాంటి పట్టాలు. 9 సంవత్సరాల లోపు